Good evening, church. సాయంకాలపు శుభాకాంక్షలు అండి. గుడ్ ఈవినింగ్. And the temple real estate is a very tricky and dangerous real estate business in the world. Yeah. దట్ ఈస్ ఓకే. ప్లస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంటుంది చూడండి, ముఖ్యంగా టెంపుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా అది కొంచెం ట్రిక్కీగాను డేంజరస్గాను ఉంటుంది. We all know very well, we witness very much in our country. సో ఈ రియల్ ఎస్టేట్ విషయాలన్నీ కూడా మన దేశంలో బాగా మనం చూస్తూ ఉంటాం. A temple was there and it has been destroyed centuries past. Again, people were fighting for the same. I mean, some temples were built there, and so people are fighting. Groups of people are fighting to occupy or to build their shrine in that particular place. So, which caused deaths of many people in this world. ఈ లోకంలో మరి ఆ స్థలంలో పూర్వం ఏదో ఉండేది, ఏదో ఒక విశ్వాస సంబంధమైనది ఉండేది, అది పోయింది, మరొకటి ఏదో వచ్చింది, తర్వాత తెలుసుకుంటారు, దానికోసం పోరాడతారు. అట్లా చాలామంది చనిపోయిన సందర్భాలు కూడా మనము ప్రపంచ చరిత్రలో చూస్తూ ఉన్నాం. We are hearing news about people who are particularly going after particular shrines to find remains of any previous temple remains. అలాగే మరి కొంతమంది మనం దీనికి కూడా సాక్షులం ఏంటంటే, కొంతమంది కావాల్సుకుని కొన్ని స్థలాలను వెతుకుతూ ఉన్నారు. ఇది పూర్వం ఏదైనా ఉండేనేమో, ఇట్లా ఏమైనా జరిగేనేమో అని దానికోసం కూడా మరి వారు పోరాటాన్ని సలుపుతున్న సంగతి మనం ఎరుగుదాము. The whole Christianity, if they don't focus on any other real estate business, but they would be focusing on one particular real estate business, that is the temple of Solomon that was in Jerusalem. యెరూషలేములో సొలొమోను ద్వారా నిర్మితమైన ఆ యొక్క దేవాలయం విషయంలో క్రైస్తవులు మరి వారు కూడా ఆసక్తిని కలిగి ఉంటూ ఉన్నారు. Presently there is a mosque near in that location. మరి ఈ రోజున మరి మనం అక్కడ చూస్తే ఒక మసీదు అక్కడ ఉన్నదండి ఆ స్థలంలో. And lots of Jews and Christians are looking forward for a temple of a Jewish temple to be built in that place. ఆ యొక్క మరి ఇప్పుడు ఏదైతే మరి విశ్వాస మందిరం ఉన్నదో ఆ మందిరము దగ్గర ఆ స్థలంలో మరి దేవాలయం కట్టబడాలని యూదులు ప్రయత్నం చేస్తున్నారు, క్రైస్తవులు కూడా కోరుకుంటున్నారు, మరి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. And some say that the moment the new temple built, the coming Jesus would be coming onto this earth. కాబట్టి మరి ఈ యొక్క యూదులు కానీ లేదంటే క్రైస్తవులు కానీ వారి విశ్వాసం ఏమిటంటే, ఎప్పుడైతే ఇక్కడ ఒక మందిరం కట్టబడుతూ ఉంటుందో ప్రభువైన యేసుక్రీస్తు మరలా ఈ లోకానికి తిరిగి వస్తారన్న ఉద్దేశం అది. It's not the faith of everybody, but there is certain group of Christians, they believe that. మరి అందరూ నమ్ముతున్నారంటే కాదు కానండి, క్రైస్తవుల్లో ఒక వర్గం వారు ఇలాగ నమ్ముతూ ఉంటారు, కొంతమంది ఒక వర్గం వారు ఇలాగ నమ్ముతూ ఉంటారు. So for Jewish people, temple is very essential. కాబట్టి యూదులనే ఆలోచిద్దాము, వారికి దేవాలయము చాలా ప్రాముఖ్యమైనది. And they cannot have temples anywhere and everywhere, but they have to have temple only in one place, and there only they worship. మరి అయితే యూదుల విషయంలో మనం గమనించినట్లయితే వాళ్ళు దేవాలయాలు ఎక్కడ పడితే అక్కడ కట్టుకోవడానికి లేదు. వాళ్ళు యెరూషలేములోనే ఆ మందిరం దగ్గర అన్నట్టుగా వారికి దేవాలయం ఉండాల్సిన అవసరం ఉండింది. In India we have temples of various deities in several places, but for Jewish people there was only one temple, and there will be only one temple. ఈ యొక్క యూదుల విషయంలో అలాగ ఒక స్థలంలోనే ఒక సందర్భంలోనే ఉంటుంది. కానీ మరి మన దేశంలో చూస్తే మరి ఒక దేవతకు సంబంధించిన ఆ యొక్క మందిరంలో చాలా స్థలాల్లో మరి విరివిగా అవి మనకు కనబడుతూ ఉంటాయి. That's why this particular temple real estate is very tricky and all the world's eyes were upon it. కాబట్టి ఈ యొక్క మరి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ యొక్క మరి దేవాలయము దాని యొక్క ఆస్తి లేదంటే ఆ యొక్క భూమి సంబంధమైనది ప్రపంచమంతటా దానిని ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. The very understanding of the Jewish perspective of temple is taken from the scripture portion that has been read to us. మరి కాబట్టి యొక్క యూదుల మరి దేవాలయం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయము మనం ఈరోజు చదువుకున్నాం చూడండి, ఆ వాక్య భాగంలో దాని యొక్క వివరము కొంత మనకు కనబడుతూ ఉన్నది. Even the true temple worship concept has been developed from the scripture we read, that is about the Jacob's ladder. మరి ఈ యొక్క యాకోబు గారు కలకనిన నిచ్చెన ఆ విషయంలో ఒక నిజమైన ఆరాధన అంటే ఎలా ఉంటుందో అనే యొక్క ఉద్దేశాన్ని కూడా ఈ లేఖనాల్లోంచి వారు తీసుకుని ఉన్నారు. Jacob was running away from his brother for his own life, and on his way he came to this particular place and he slept there. He got a dream, the vision which has been explained to us, and he called that place Bethel. కాబట్టి యాకోబు గారిని ఇక్కడ మనం చూస్తుంటే తన సహోదరుడు ఎదుటి నుండి అతడు పారిపోతూ ఉన్నాడు.
మరి ఒక చోట నిద్ర సమయమైనది. మరి ఆ సమయంలో ఒక కలగంటూ ఉన్నాడు. ఈ విషయాలు మనం ఇక్కడ చదువుకుని ఉన్నాం. And that he called it Bethel. Bethel means the house of God. ఆ స్థలానికి ఆయన బేతెల్ అనే పేరును కూడా పెడుతున్నాడు. దాని అర్థము దేవుని మందిరం అనే అర్థము. And Bethel is a very prominent place for Jewish people and in Jewish worship, but not as prominent as Jerusalem. ఈ యొక్క బేతేల్ అనే స్థలము కూడా యూదులకు చాలా మరి ప్రాముఖ్యమైన స్థలము. అయితే దీనికి మించిన స్థలము యెరూషలేమై ఉంటూ ఉన్నది. We all speak a lot about Jerusalem and Zion, but we speak very little, we give very little importance to Bethel. అయితే యెరూషలేమును గూర్చి సియోను గూర్చి మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం, లేక వింటూ ఉంటాం. ఈ యొక్క బేతేలును గూర్చి మరి తక్కువ వర్ణన మనం చూస్తూ ఉంటాము. But if you look in the Bible, అయితే బైబిల్లో మనం there is పరిశీలిస్తే a great importance for Bethel. మరి బేతేలు విషయం కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. God made the covenant with Abraham in Bethel. మరి బేతేలులోనే అబ్రహాముతో దేవుడు మరి నిబంధన చేసినాడు. Can you guess where Abraham did first, the first record about Abraham's worship recorded in Bible? మరి బైబిల్లో అబ్రహాం మొట్టమొదటిగా దేవుని ఆరాధించిన వర్ణన ఎక్కడుందో మీరు చెప్తారా? Many a times we think that is Abraham sacrificing Isaac, that's on Mount Moriah, which is somewhere closer to Jerusalem, of course. మరి యెరూషలేముకు సమీపంలో తన కుమారుణ్ణి బలిగా అర్పించమన్న ఆ సందర్భంలో మోరియా దేశానికి సంబంధించిన ఆ స్థలం అని మనం అనుకుంటూ ఉంటాము. అబ్రహాం మొదట ఆరాధన లేదంటే అర్పణ చేసినది. But if you read Bible, first record of Abraham's worship was in Bethel. మరి అయితే మీరు గమనించినట్లయితే అబ్రహాము మొట్టమొదటిగా దేవునికి అర్పణ ఇచ్చినది బేతేలులో అని మీరు చూడవచ్చు. And we all know about the promises God made to Abraham and covenant he made with Abraham, and the same covenant has been passed on to Jacob, and the same covenant has been established in the third generation in the life of Jacob in Bethel. మరి చూసినట్లయితే అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం మనకు తెలుసు. అతని మూడవ తరం వాడైన యాకోబుతో కూడా మరొకసారి దేవుడు ఆ వాగ్దానాన్ని చెప్తూ ఉన్నాడు. That's what we have read in Genesis 28 verses 13 to 15. ఈ యొక్క ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనంలో ఆ యొక్క మాట మనం చదువుకుని ఉన్నాము. And with the covenant, this is the first place where God changed names of two people. మరి ఈ యొక్క మొదటి నిబంధన సందర్భంలోనే దేవుడు ఇద్దరు వ్యక్తుల యొక్క పేర్లను మార్చినట్టుగా కూడా మనం చూడవచ్చు. God changed the name of Jacob in Bethel. మరి బేతేలులో యాకోబు యొక్క పేరును మార్చినాడు. You may say, oh, Penuel, there is another incident where, what about it? But with a covenant, God changed the name of Jacob to Israel in Bethel. మరి బేతేలులో ఏమండి ఆ యొక్క నిబంధన సంబంధమైన పేరుగా ఇశ్రాయేలు అని మార్చినాడు. పెనుయేలు సందర్భం ఉందనుకోండి, అది వేరే విషయము. And he changed the name of Abraham also in the same manner. మరి అలాగే అదే విధంగా అబ్రహాం గారి యొక్క పేరును కూడా ఆయన మార్చినాడు. He established his covenant. He changed the names of people in Bethel. బేతేలులో ఇలాగూ ఆ నిబంధనను స్థిరపరుస్తున్నాడు. వ్యక్తుల యొక్క పేర్లను ఆయన మారుస్తూ ఉన్నాడు. After Israelites, they occupied the land of Canaan, they used to come to Bethel to worship. మరి ఇశ్రాయేలు ప్రజలు కానానును స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా బేతేలు ప్రాంతానికి వారు వచ్చి ఆరాధనలు లేదంటే అర్పణలు ఇస్తూ ఉండేవారు. The tabernacle was established in Bethel, so all Israel used to come there and worship. మరి ఆ యొక్క నిబంధన మందసము లేక ఆ యొక్క ప్రత్యక్ష గుడారం అనేది బేతేలులో ఉండినది. అక్కడికి వచ్చి వారు మరి అర్పణలు ఇస్తూ ఉండేవారు. You find it in Judges 20 verses 27-28. మరి ఈ యొక్క 27వ అధ్యాయము అన్నట్టుగా ఆ విషయాలు 20వ అధ్యాయము 27వ వచనంలో అది మీరు చూడవచ్చు. And even the prophet Samuel used to come to Bethel to worship. అది న్యాయాధిపతులు 20:28లో మీరు చూడవచ్చు. అలాగే ఆ యొక్క సమూయేలు కూడా, ప్రవక్త అయిన సమూయేలు కూడా మరి బేతేలుకు వచ్చి ఆరాధన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Till Jerusalem was built, all people used to come to Bethel to worship the Lord. మరి యెరూషలేము అనేది నిర్మింపబడక ముందు అన్నట్టుగా, అది కట్టబడే వరకు అన్నట్టుగా వాళ్ళు బేతేలుకు వచ్చి ఆరాధనలు చేస్తూ ఉండేవారు. If Bethel is such an important place, why later it has been neglected? Why the temple was not built in Bethel but it was built in Jerusalem? కాబట్టి బేతేలుకు ఇంత ప్రాముఖ్యత మనం చూస్తున్నప్పుడు మరి ఎందుకు బేతేలు మరి ఒక సందర్భంలో లేక మరి తర్వాత దినాలలో దానికి ప్రఖ్యాతి లేకుండా పోయింది, మరి దానిని విడిచిపెట్టినట్టుగా అయ్యింది. And if you bring any stones, I would like to request you to keep your stones in your pocket, because I'm going to say that Jerusalem was not the
initiative of God. చూడండి, ఈ మాట చెప్తే మీరు నన్ను ఏమంటారో, ఏమన్నా స్టోన్స్ తెస్తే దగ్గరే పెట్టుకోండి, తర్వాత కొట్టండి. సో యెరూషలేము అనేది దేవుని ఎంపిక కాదని అంటాను. For temple, God did not elect Jerusalem. మరి దేవాలయ నిర్మాణం కొరకు యెరూషలేమును ఆయన కోరుకొనలేదు, దేవుడు కోరుకొనలేదు. That is the choice of David. మరి దావీదు దానిని మరి చేసినాడు, ఆయన యొక్క ఎంపికై ఉన్నది. But later God agreed to it, so he brought his presence and brought his fire and consumed the sacrifice. But it was not the initiative of God. But Bethel was a place that God has chosen. కాబట్టి దేవుడు కోరుకున్నదేమో బేతెలై ఉంటున్నది, దావీదేమో మరి ఇష్టపడి యెరూషలేములో కట్టాడు. అయితే దేవుడు కూడా దాన్ని అంగీకరించాడు అనుకోండి. ఆ దేవాలయంలోనికి రావడము, అక్కడ ఉన్న అర్పణలను దహించడము, అక్కడ మహిమతో నివసించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. So Jerusalem temple was built, but within 50 years the nation was divided. యెరూషలేము మందిరం కట్టబడింది. అయితే 50 సంవత్సరాల తర్వాత ఆ యొక్క రాజ్యము విడిపోయినది. Southern kingdom, northern kingdom. ఉత్తర దక్షిణ రాజ్యాలుగా అది విడిపోయింది. And Jerusalem was in the southern kingdom and Bethel is in the northern kingdom. కాబట్టి బేతేలేమో మరి మరి ఉత్తరానికి వెళ్ళిపోయింది, నార్త్కి వెళ్ళిపోయింది. యెరూషలేమేమో మరి ఆ యొక్క మరి సౌత్ వారికి వచ్చేసింది. And Jeroboam, who ruled the northern kingdom, he started defiling this place called Bethel, and he started building shrines for pagan gods in Bethel, and it continued from then, and it was hated even by the prophets. ఉత్తర రాజ్యముగా ఉండినటువంటి యెరోబాము దానికి మరి రాజుగా ఉండి బేతేలులో అతడు అన్య దేవతలను ప్రతిష్ఠించడం ద్వారా ఆ స్థలాన్ని మొత్తము హీనపరిచినట్టుగా అయిపోయింది. So that's why we don't read very much about Bethel. కాబట్టి బేతేలు ఆ రీతిగా మరి ఇంకా అక్కడి నుంచి అన్నట్టుగా బేతేలు గురించి మనం ఎక్కువ మరి వర్ణన చూడము. But we hear a lot about Jerusalem. అయితే యెరూషలేమును గురించి మాత్రం చాలా వింటూ ఉంటాము. But let me tell you, to ask you to keep your stones in your pocket. In the New Testament, Jesus said, and that there is going to be an end in the temple rituals and worships in Jerusalem. కాబట్టి యేసు ప్రభు ఈ లోకం ఉన్నప్పుడు మరి యెరూషలేములో ఆరాధన ఆగిపోతుంది, బలులు ఆగిపోతాయని చెప్పిన ఒక సందర్భం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. An end of temple worship. మరి ఆ యొక్క దేవాలయంలోకి ఆరాధనలు ఏవి జరగవు అని ఆయన చెప్పేసినాడు. That was said by Jesus, and in the book of Revelation also we'll find that. మరి అది యేసు ప్రభు తన బతికి అక్కడ ఉన్నప్పుడు చెప్పినాడు. అదే విషయాన్ని మనం ప్రకటన గ్రంథంలో కూడా మరి చూస్తూ ఉన్నాము. So Jerusalem kind of worship has an end. That is the point I would like to bring before అయితే you. యెరూషలేములో ఏ రీతిగా అయితే ఆరాధన చేస్తున్నారో ఆ పద్ధతులకు స్వస్తి అని నేను అంటున్నాను. The ritualistic religious worship has an end. కాబట్టి సాంప్రదాయబద్ధమైన ఆచారాలు, కట్టడల సంబంధమైన ఆరాధనలు ముగింపబడ్డాయి. And we'll connect to it as we are moving forward. Let's go back to another aspect of Bethel. కాబట్టి ఇది నేను మీకు ఇంకా వివరించబోతున్నాను. బేతెలు యొక్క మరొక లక్షణం చూద్దాం, చూడండి. And Bethel is also called the gate of heaven. కాబట్టి పరలోక గవిని అనే పేరు కూడా ఈ బేతేలుకు ఇవ్వబడింది. And it is a house of God for sure. మరి దేవుని మందిరము అది మొట్టమొదటిగా పిలువబడింది. And it's also called gate of heaven. మరి పరలోక గవిని అని కూడా మరి అక్కడ రాయబడింది. Gate always reminds about access. మరి ఈ యొక్క ద్వారము అనేది లేక గవిని అనేది రావడం పోవడం అనే దాన్ని చూపిస్తూ ఉన్నది. Walls talk about division. మరి ఆ యొక్క గోడలైతేనేమో అక్కడ విభాగం వచ్చింది, వేరుగాడుగా ఉన్నారని తెలియజేస్తుంటాయి. It is talking about access between two areas. మరి రెండు ప్రదేశాలకు వెళుతూ రావొత్తు ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని ఈ గవిని లేక ఆ ద్వారం అనేది So తెలియజేస్తుంది. gate of heaven means this is a place where there is an access between heaven and earth. So in other words, this is a place where heaven, earth and earth come together. కాబట్టి పరలోక గవిని, పరలోక ద్వారం అనుకుంటే భూమికిని పరలోకానికి ఇది యాక్సెస్ ఇచ్చే ఒక స్థలముగా ఉంటుంది అన్నట్టుగా, లేదంటే భూమి ఆకాశములు కలిసే ప్రదేశం అన్నట్టుగా కూడా మనం అనుకోవచ్చు. So Jacob calls it is the gate of heaven. This place is a place where heaven and earth has come together. In other words, this is a place where God and humans have brought together or come together. కాబట్టి భూమి ఆకాశములు కలిసాయి అనుకున్నా, లేకపోతే దేవుడు మానవులు
కలియగలిగిన స్థలం అనుకుని కూడా మనం అనుకోవచ్చు. And there is another place in the Bible which is also called as gate of heaven. Can anybody guess? మరి పరలోక గవిని లేక పరలోక ద్వారము అని మరొక స్థలాన్ని గురించి బైబిల్లో రాయబడింది. ఎవరికైనా ఆ గుర్తు వస్తూ ఉన్నదా? గెస్ చేయగలరా? It's Babel in Genesis 11. మరి ఆదికాండం 11వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క బాబేలు స్థలము అలాగూ చెప్పబడింది. The word Babel means confusion as well as gate of heaven. చూడండి, బాబేల్ అనే దానికి తారుమారు అనే అర్థం వస్తూ ఉన్నది. ఇంకొక అర్థం చూసినట్లయితే పరలోకపు గవిని అని కూడా మనం But తెలుసుకోగలము. we understand that it's a counterfeit gate of heaven. అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది నకిలీ పరలోకపు గవిని అని మనకు And తెలిసిపోయింది. many times we think in Babel they started building tower like Eiffel Tower. మరి ఈఫిల్ టవర్ ఉంది చూడండి, అట్లా ఒక పెద్ద ఎత్తైన గోపురాన్ని కట్టడానికి వారు పూనుకున్నారు, చేస్తున్నారు కదా బాబేల్ దగ్గర. No, they did not build such a tower. They built something, some structure called ziggurat. జిగురాతు అనే పేరున పిలువబడే, చరిత్రలో జిగురాతులు అని పిలువబడుతున్న పేరుతో ఎత్తైన గోపురం అని కాదు కానీ ఒక రకమైన ఆకారము లాంటిది వారు కడుతూ ఉన్నారనే విషయము. That is a pyramid kind of structure with steps that goes up. మరి అది సుమారుగా ఎలా ఉంటుందంటే అండి, పిరమిడ్లు ఉన్నాయి చూడండి, అట్లా ఉంటుంది. ఈ జిగురాతుకి ఇంకా స్పెషాలిటీ ఏంటంటే పైకి ఎక్కడానికి మెట్లు కూడా ఉంటాయి. So it is a place where humans can go up and meet God. Heavens actually. కాబట్టి వారి యొక్క అర్థం ఏంటంటే ఇలాగూ ఒక ఎత్తైన స్థలము, మనుషులు అక్కడికి ఎక్కి వెళ్ళి దేవుణ్ణి కలుసుకునే స్థలము అనేటువంటి ఉద్దేశం అందులో So ఉన్నది. that's the first time they built. మరి మొట్టమొదటిసారి వాళ్ళు కట్టినప్పుడు But God rejected that. అయితే దేవుడు దానిని తిరస్కరించినాడు. I don't think that when they wanted to fight with God, so they took their arrows and bows onto the ziggurat to shoot God. I don't think. ఓకే, మరి ఈ యొక్క జిగురాతులు కట్టుకుని మరి దేవుడితో వాళ్ళు యుద్ధం చేయడానికి, వాళ్ళకి ఆ బాణాలు వేయడానికి వాళ్ళు వెళ్ళారని నేనైతే అనుకోవడం A లేదు. lot of Christians believe that. అయితే ఆ క్రైస్తవులలో అట్లాంటి ఒక మరి అభిప్రాయం ఉన్నదండి. But one thing we understand from here that is for sure, humans wanted to reach heaven by themselves. అయితే ఒక విషయము, మరి యుద్ధం చేయడానికి వెళ్ళారో లేదో తర్వాత సంగతి, కానీ దేవుణ్ణి కలుసుకునేయాలనే ఆశ మానవులకు మరి ఉండిందే అని నేను చెప్పగలను. So here they are climbing this ladder to go up by their own efforts to meet God. కాబట్టి తమ సొంత ప్రయత్నాలతో దేవుణ్ణి కలుసుకోవడానికి నేను ఎక్కగలను, వెళ్ళగలను అనేటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. You know what we can call it? మరి దాన్ని మనం ఏమనొచ్చండి, ఏమని పిలవగలము? Religion. అదే కదా మత వ్యవస్థ అనేది. Religion is human efforts to reach God. మరి మతంలో ఉండేది ఏమిటి? మానవ ప్రయత్నాలు, దేవుని చేరుకోవడానికి మానవుడు చేసే ప్రయత్నమే మతము. And God rejected it. అయితే దేవుడు దానిని తిరస్కరించినాడు. And the similar gate of heaven has been brought in Bethel. మరి అయితే అట్లాంటి పరలోకపు గవిని లాంటిదే, సుమారుగా అలాంటిదే మరి బేతేలు దగ్గర దేవుడు మాట్లాడుచున్నాడు. And here in Jacob's dream, I don't think Jacob has seen a ladder like this which is behind me. It was like a ziggurat. చూడండి, మరి వాళ్ళు పిక్చరైజేషన్లో ఇలాగ ఒక మనకు తెలిసిన ఒక లేడర్ లాంటిది పెట్టారు, కానీ మరి నిజానికి యాకోబు గారు చూసింది ఏంటంటే జిగురాతు లాంటి ఒక కట్టడాన్ని ఆయన చూసినాడు. It's not built by humans. అది మానవుల చేత కట్టబడని ఆ యొక్క విషయం అది. And in this is something, an initiative of God. మరి ఇది దేవుడే ప్రారంభించిన, లేదా దేవుడే దానిని ప్రారంభించిన, ఇనిషియేట్ చేసిన విషయం అది. And here in this place God brought heaven and earth together. కాబట్టి ఈ స్థలంలో దేవుడు పరలోకాన్ని భూలోకాన్ని కలిపిన ప్రదేశముగా ఇది ఉండింది. And it is a place God opened the doors of heaven. మరి కాబట్టి ఆ స్థలంలోనే పరలోకపు గవిని తెరవబడింది అన్నట్టుగా ఉన్నది. And it speaks about God's grace because he has given this opportunity to someone who cheated his brother and was running away from his life. కాబట్టి తన సహోదరుని మోసగించి పారిపోతున్న ఒక వ్యక్తికి దేవుడు కృపను చూపిస్తున్న ఒక స్థలముగా ఇది ఉన్నది. And he had given this revelation to Jacob that I am opening the doors, I am going to meet you all humans here. మరి ఆ యొక్క యాకోబు ఆ యొక్క సందర్భంలో
ఇదిగో నేను మనుషులైన మీకు కృప చూపించి మిమ్మల్ని ఇక్కడ కలుసుకుంటానన్నట్టుగా చెప్పబడుతుంది. And in verse 15 we find that God was continually, he was speaking that he may what he is going to do in the life of Jacob. మరి 15వ వచనంలో మీరు చూసినట్లయితే యాకోబు గారితో దేవుడు ఏం చేయబోతున్నాడో ఆ విషయం కూడా ఆ యొక్క 15వ వచనంలో రాయబడింది. First thing he promised is, I am with you మరి నీకు తోడై ఉంటాను, and I will keep you. మరి నేను నిన్ను కాపాడుతాను, Wherever you go I will be there with you and I will save you. మరి నేను వెళ్ళు ప్రతి స్థలమున నిన్ను కాపాడుతా ఉంటాను, And I will bring you back here. నీ ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను, And I will not leave you until I accomplish everything that I promised. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని దేవుడు యాకోబుతో చెప్పినారు. So this is a place where God made his initiative. He made his promises. He is expressing his commitment to be with Jacob. కాబట్టి యాకోబుతో ఉండడానికి అన్నట్టుగా దేవుని తీర్మానము, దేవుని ఆ యొక్క పట్టుదల, దేవుని యొక్క మరి ఇనిషియేటివ్ ప్రయత్నము అక్కడ యాకోబును కలుసుకోవడానికి దేవుడు చేస్తున్న స్థలము. Babel is about human confidence, human commitment to reach God. But here, this Bethel is a commitment from God to be faithfully be with us in our human lives. మరి మన యొక్క మానవ జీవితాలలో దేవుడే మనల్ని మరి వెంటాడి అన్నట్టుగా పట్టుదలతో తీర్మానంతో మనతో ఉంటాడనే ప్రయత్నమే తప్ప మానవుడు దేవుణ్ణి మరి తీర్మానం కలిగి వెంబడిస్తాడనే ప్రయత్నం అయితే బేతుల దగ్గర జరగలేదు. And this temple is a temple that speaks about the covenant. అయితే ఇక్కడ ఈ మందిరం ఏదైతే ఉన్నదో అది ఆ యొక్క మరి నిబంధనను గురించి మాట్లాడుచు ఉన్న మందిరం ఇది. Jerusalem is a temple that speaks about the rituals. మరి యెరూషలేము మందిరమును గురించి మాట్లాడితే ఆచార కర్మకాండలు అక్కడ ఉంటూ ఉన్నాయి. But Bethel temple, the concept of temple came from Bethel, so I'm using the word temple for it, so I would like to ask you to follow it. So it is about a covenant. మరి అయితే బేతేలు కూడా మందిరానికి సంబంధించిన మాటే కాబట్టి బేతేలు మందిరం అంటూ ఉన్నాను. ఇది నిబంధనకు సంబంధించిన మందిరముగా బేతేలు మందిరం కనబడుతుంది. In Jerusalem temple's rituals and this Bethel temple is about relationship. మరి యెరూషలేములో దేవాలయమేమో కర్మకాండలు పద్ధతులన్నీ ఉన్నాయి, బేతేలు మందిరంలోనేమో మనుషులను కలుసుకున్నట సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. And in Jerusalem temple people have to bring the sacrifices and be accepted in the sight of God. మరి యెరూషలేము దగ్గర అయితే బలి అర్పణలు వారు తీసుకొని రావాలి, దేవుడు అంగీకరిస్తాడనే ఉద్దేశంతో వారు రావాల్సి ఉంటుంది. But there is a unique thing in this Bethel temple. మరి బేతేలులో ఒక విశిష్టమైన సంగతి మరి చెప్తా చూడండి. In this vision, Jacob sees God standing on the top of the ladder. మరి ఈ యొక్క యాకోబు గారు చూసిన ఈ యొక్క దర్శనంలో ఈ యొక్క నిచ్చెన పై భాగాన దేవుడు కనబడుతూ ఉన్నాడు. But if you read in the Hebrew Bible, you find that God was beside Jacob. అయితే హీబ్రూ బైబిల్లో మీరు కనుక చూసినట్లయితే యాకోబు పక్కనే దేవుడు ఉన్నట్టుగా వారి వర్ణన ఉంటుంది. So which tells us this worship is not just Jacob going up to heaven and taking his worship unto heaven. It is God who is taking Jacob along with him and helping him in the worship and leading him in the worship, and Jacob is participating with God in worship. మరి కాబట్టి పక్కన ఉన్నదనే దాంట్లో అర్థం ఏముంటుందంటే యాకోబు ఏదో ప్రయత్నం చేసి ఆరాధన చేసి దేవుని దగ్గరికి వెళ్ళటం అని కాదు, కానీ మరి దేవుడే యాకోబును తనతో పాటు తీసుకుని వెళ్తున్నాడు, తన ఆరాధించుటకు సహాయం చేస్తున్నట్టుగా ఒక ఉద్దేశం కనబడుతుంది. And this is covenant worship which is eternal, because God is eternal and his covenant is eternal. ఇది ఈ యొక్క బేతేలు దగ్గర ఉన్నటువంటి ఆరాధన అది శాశ్వతమైనది. కారణం ఏంటంటే దేవుడు చేసిన వాగ్దానాలు నిత్యము, దేవుడు నిత్యము గనుక ఈ ఆరాధన కూడా నిత్యముగా ఉంటుంది. In the patriarchal narratives of Bethel, Bethel functions as a marker about God's presence, faithfulness and his purifying acts. మరి దేవుడు శుద్ధి చేస్తాడని, దేవుడు అక్కడ ఉంటాడని, దేవుడు తోడుంటాడన్న ఒక ఉద్దేశాన్ని ఈ యొక్క పితరులు రాసిన ఆ యొక్క రాతల్లో బేతేలును గురించి చెప్పబడింది. I forgot to mention this. Bethel is a place where the clan of Abraham has completely been purified from his baggages which he has taken from Mesopotamia. మరి మెసొపొటామియా ప్రాంతం నుండి అబ్రహాం గారు వచ్చారు చూడండి. ఆ యొక్క విధానం అంతా ఆ యొక్క వంశ సంబంధమైన మరి శుద్ధీకరణ అంతా కూడా బేతేలులో జరిగినది. When Abraham came, he came from a idol worship place. మరి అబ్రహాం గారు ఆ యొక్క మరి విగ్రహారాధనతో నిండిన ప్రదేశం నుండి పిలువబడ్డాడు. And Isaac got wife from there, Rebecca. మరి
ఆ యొక్క ఇస్సాకుకు రిబ్కా కూడా అక్కడి నుంచే వచ్చింది And అన్నట్టుగా. Jacob got his wife Rachel and Leah from again Mesopotamia. మరి మెసపటోమియా ప్రాంతం నుండే యాకోబు గారికి లేయా రిబ్కా అనే భార్యలు తీసుకొని రాబడ్డారు. And when these people came, they did not come just simply, they came along with their idols also. మరి వాళ్ళు మరి ఆ ప్రదేశాలు వదులుకొని ఇవి భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు అన్నట్టుగా వారు విగ్రహాలను వదిలిపెట్టలేదు కానీ వారితో పాటు తెచ్చుకున్నారు. And in Genesis 35, we see that Jacob and his household, they put off all the idols they have brought from Laban, and from there they purified themselves and recommitted their lives. That is in Bethel. ఓకే, ఆదికాండం 35 అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఆ యొక్క లాభాను దగ్గర నుంచి వచ్చేస్తున్న సందర్భంలో యాకోబు అతని భార్యలు వారందరూ కూడా తమ దగ్గర ఉన్న విగ్రహాలన్నింటినీ విడిచిపెట్టుకుని శుద్ధీకరించబడుతూ ఉన్నారు, శుద్ధి చేసుకుంటున్నారు. అది బేతేలులో జరిగింది. It's a place of covenant, faithfulness and purification. కాబట్టి శుద్ధీకరణ, నిబంధన, మరి విశ్వసనీయత అనే స్థలముగా బేతేలు పిలువబడుతుంది. These are all symbolic things we find in Bethel. మరి బేతేలు దగ్గర ఇన్ని సాదృశ్య విషయాలు మనకు చెప్పబడుతున్నాయి. And we heard say enough about Bethel, so let me ask you this question. Why Jacob called this place Bethel? మరి అసలు యాకోబు గారు దీనికి బేతేల్ అని పేరు ఎందుకు పెట్టినాడు? In the scripture we read, we understand, he says, here there is a presence of God, so this is the house of God. That's why he gave the name. చూడండి, ఆయన పెట్టడానికి కారణం కూడా ఉన్నది. ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది, ఇది దేవుని మందిరము అనే పేరును అక్కడ పెడుతూ ఉన్నాడు. And if you have stones, please keep them in your pocket, because what am I going to say is different. The Bethel revelation is not only about the presence of God in that place. మరి ఈ యొక్క బేతేలు అనే స్థలము లేదంటే పేరు దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను పెడుతున్నాను అని దేవుని సన్నిధికి సంబంధించినది మాత్రమే కాదు. It's not about God's presence in that place. మరి ఆ స్థలంలో దేవుడు ఉన్నాడని దానికి సంబంధించింది కాదు. But in that place, Jacob realized the presence of God. It's happened. The miracle happened in the heart of Jacob, not in that place. మరి ఆ స్థలంలో ఉన్నాడని కాదు కానీ ఆ స్థలము దగ్గర యాకోబు హృదయంలో దేవుని సన్నిధానాన్ని అతడు తెలుసుకున్నాడనే విషయము. If we understand that, we understand that all this temple real estate is nonsense. కాబట్టి ఇలాగూ హృదయంలో అతడు గ్రహింపు కలిగినాడని మనం అర్థం చేసుకున్న రోజున మందిరము ఏ స్థలంలో ఉన్నా దానిని మనము పెద్ద మరి అభ్యంతరపడము. So this is not about presence of God in that particular place. కాబట్టి నేను మరోసారి చెప్తున్నాను, ఆ స్థలంలోనే దేవుని సన్నిధి ఉన్నదని స్థలానికి సంబంధించింది కాదు. It is Jacob experiencing the presence of God at that particular point of time in that place. మరి ఆ యాకోబు గారు తన జీవితంలో ఆ సమయంలో ఆ స్థలము దగ్గర దేవుని సన్నిధిని కనుగొన్నాడు అనేటువంటిది. Why am I saying this? ఎందుకు నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను? Because in verse 15 of Genesis 25 we read that God says, I am with you and I will keep you wherever you go and I will bring you back to this land. మరి ఆ యొక్క 28-15 వచనంలో ఇలా చూస్తున్నాం, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను. I am with you. నేను నీతో ఉన్నానన్న మాట గమనించండి. My presence is with you. ఆ సన్నిధి నీతో కూడా వస్తుంది. That's what God told Jacob. మరి ఆ విషయాలు యాకోబుతో దేవుడు మాట్లాడినాడు. But Jacob misunderstood and said God's presence is in this place. అయితే యాకోబుకు ఒక పట్టాన్ని అర్థం కాలేదండి. ఆయన అనుకున్నాడు కదా ఈ స్థలములో దేవుని సన్నిధానం ఉన్నదని ఆయన అనుకున్నాడు. God is saying my presence is with you. మరి దేవుడు ఏమంటున్నాడంటే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. The message of Bethel is that God's presence is with us. మరి చూడండి, బేతేలు దగ్గర మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు, సన్నిధి ఉంటదనేది. One of the Jewish commentaries, it says about the angels ascending and descending like this. మరి యూదుల మరి వివరణలో వ్యాఖ్యానంలో ఇక్కడ దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారన్నారు కదా, దానిని గురించి ఏమి రాశారంటే, And they say each country, each place have certain angels. మరి వాళ్ళు రాసింది ఏంటంటే ప్రతి స్థలానికి ఆ స్థలానికి సంబంధించిన దూతలు ఉంటారు. So Jacob is leaving his father's place, so the angels that protect in Abraham's place, they are going up, their duty is done. So he is going to Laban's place, the angels that protect Jacob in Laban's place, they are coming down. So overall both angels are in his place, so God's presence is there, whether he is in Beersheba or he is in Mesopotamia, wherever he goes, God's presence and protection is there. That's what కాబట్టి it మనం says. గమనించాలి, బెయేర్షెబలో యాకోబున్నా, తర్వాత పారిపోతూ వెళ్ళిన మెసొపొతామియాలో ఉన్న మరి దేవుని సన్నిధి అతనితో ఉంటుంది.
యూదుల వ్యాఖ్యానం ఏమిటంటే బెర్షెబాలో అతన్ని కాపాడిన దూతలు పరలోకానికి వెళ్ళిపోతున్నారు, మెసొపొటేమియాలో కాపాడవలసిన దూతలు దిగి వస్తున్నారని వాళ్ళు కొంచెం వివరణ చేశారు. So it is about the commitment of God in his covenantal relationship to be present with Jacob and with us. కాబట్టి ఆలనాడు యాకోబుతో ఉంటానని వాగ్దానం చేసి నిబంధన ద్వారా ఉన్న దేవుడు ఈరోజు మనతోనూ ఉంటానన్న నిబంధనలో ఆయన ఉన్నాడు. Bethel is about God's presence with us, not in a place. కాబట్టి బేతేల్ అనేది స్థలానికి సంబంధించింది కాదు, బేతేల్ అనేది దేవుడు మనకు తోడుంటాడన్న వాగ్దానానికి లేక నిబంధనకు మరి సంబంధించిన విషయమై God ఉంది. made all these promises to Jacob. దేవుడు యాకోబు గారికి ఎన్నో వాగ్దానాలు చేశాడు. And if you read at the end of these around in chapter verses 20 onwards, where Jacob was making a vow with God. చూడండి, ఇక్కడ గమనిస్తే ఈ వచనాల్లో చదవబడిన వచనాల్లో దేవుడు యాకోబు కొన్ని వాగ్దానాలు చేశాడు. చివరి వచనాలు 20-21 అన్నట్టుగా యాకోబు కూడా కొన్ని హామీలు ఇస్తున్నాడు దేవునికి. And God said, I am with you, and here Jacob says, if you are with me. చూడండి, దేవుడేమో నేను నీకు తోడై ఉంటానని కలలో చెప్తే ఈయన అంటున్నాడు కదా, నీవు నిశ్చయంగా నాకు తోడై ఉన్నట్లయితే. And God says, I will keep you wherever you go. మరి దేవుడు అన్నాడు, నీవు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉంటాను, భద్రంగా కాపాడుతానంటే. And here he says, if you protect me wherever I go. మరి యాకోబు అంటున్నాడు, నీవు నాకు తోడుగా ఉంటే, నేను క్షేమంగా వచ్చినట్లు నీవు నాకు తోడుగా ఉన్నట్లయితే అంటున్నాడు. And God says, I will bring you back to this place. మరి నేను నిన్ను మరలా నీ దేశానికి తోడుకుని వస్తానని దేవుడు అంటూ ఉంటే, And Jacob says, if you bring me back to this place. మరి ఈ మార్గాల్లో నన్ను కాపాడి మరలా నన్ను నా తండ్రి ఇంటికి తీసుకుని వచ్చినట్లయితే, I will give my tithe. You will be our God. మరి నీవు నాకు దేవుడు అయి ఉంటావు, నా సంపదలో నీకు దశమ వశమును ఇస్తానని చెప్తున్నాడు. And God is saying, I am already doing that. I made that promise to you. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీతో ఉంటాను, నిన్ను కాపాడుతానని ఇంతకు ముందే చెప్పేశాను కదా అంటున్నాడు. But Jacob did not understand that particular point of time. That's why he made this vow. కాబట్టి యాకోబు గారికి ఒక పట్టణ అర్థం కాలేదు, కాబట్టి ఈ యొక్క మొక్కుబడులు అతడు చేస్తున్నాడు. And later when God called Jacob to come back from Laban's place, he returned. మరి సంవత్సరాల తర్వాత జరిగింది ఏంటంటే, నిజంగానే లాబాను దగ్గర నుండి యాకోబును వెనక్కి రమ్మని దేవుడు చెప్పాడు. And then we read in Genesis 35 that God asked him to go to Bethel. మరి అక్కడ తిరిగి వస్తున్న క్రమంలో నీవు బేతేలుకు వెళ్ళమని దేవుడు ప్రత్యేకంగా యాకోబుతో చెప్తాడు. There he purifies his entire household. మరి ఆ యొక్క బేతేలులో యాకోబు యొక్క మరి కుటుంబీకులందరికీ శుద్ధీకరణ జరుగుతుంది. And they throw down all the pagan gods they brought. మరి వాళ్ళు దూర దేశం నుండి తెచ్చుకున్న అన్య దేవత విగ్రహ సంబంధమైనవన్నీ కూడా వారు దూరం చేసుకుంటారు, తీసివేసుకుంటారు. There again God reestablishes the same covenant. మరి అక్కడ మరలా మరి ఆ బేతేలు దగ్గరే మరలా దేవుడు అతనితో మరొకసారి తన నిబంధనను చేస్తూ ఉన్నాడు. And there Jacob calls this place again with a name. మరి ఆ సమయంలో మరలా ఈ యొక్క మరి యాకోబు గారు ఆ స్థలానికి మరొక పేరు పెడుతూ ఉన్నాడు. Genesis 35:7. మరి ఈ యొక్క ఆదికాండము 35:7 మీరు చూసినట్లయితే, He was in Bethel. మరి అతడు బేతేలుకు తిరిగి వచ్చాడు. And he calls this El Bethel. మరి అక్కడ 7 మనం చూస్తున్నాము, ఆ చోటికి ఏల్ బేతేల్ అని పేరు పెట్టిరి. Bethel means house of God. మరి బేతేల్ అంటేనేమో దేవుని మందిరము. And he says God of house of God. చూడండి, మరి ఇంకా ఏమంటున్నాడంటే గాడ్ ఆఫ్ హౌస్ ఆఫ్ గాడ్. ఓకే, దేవుని మందిరానికే దేవుడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. When we say house of God, it is talking about a place. చూడండి, దేవుని మందిరము అని అన్నప్పుడు అది ఒక స్థలాన్ని గురించి మాట్లాడుతుంది. When we say God of house of God, it is taking our attention from the place to the person of this, the God of this place. కాబట్టి ఎప్పుడైతే దేవుని మందిరము అని స్థలానికి సంబంధించింది ఉన్నా కానీ దేవుని మందిరానికే దేవుడు అని చెప్పినప్పుడు అతడు మరి అర్థం చేసుకుంటున్నాడు, ఈ స్థలానికి ఆయన దేవుడై ఉన్నాడు అన్నట్టుగా. From here we understand that Bethel is not a place, Bethel is a person, that is God. చూడండి, ఈ మాటలను బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, ఏమిటంటే ఈ యాకోబు గారు పెట్టిన పేర్లు, ఈ బేతులు, ఈ మొదలగువన్నీ ఇవి స్థలానికి సంబంధించినవి కావు, ఒక వ్యక్తికి సంబంధించినవి ఉంటూ ఉన్నవి. Here he realized, that's why he changed the name to El Bethel. కాబట్టి మరి తర్వాత అతడు ఇంకొక పేరు పెడుతున్నాడు, ఏంటంటే ఏల్ బేతేల్ అని పేరు పెడుతూ ఉన్నాడు. And as I said, Bethel is a person. చూడండి, నేను చెప్పినా కదా,
బేతేల్ అనేది ఒక వ్యక్తి అయి ఉన్నాడు. I would like to ask you to look to John chapter 1 verse 51, what Jesus says. మరి అక్కడ మీరు గమనించినట్లయితే నూతన నిబంధనలో యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అక్కడ యేసుప్రభు ఏమంటున్నాడో చూడండి. Jesus speaks to Nathanael. మరి నతానీయేలుతో యేసుప్రభు మాట్లాడుతున్న మాటలవి. Most assuredly I say to you, hereafter you shall see heaven open and the angels of God ascending, descending upon the Son of Man. 51వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది, ఇదిగో మరియు ఆయన మీరు ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. What is this picture? సో మరొకసారి ఇదే పిక్చర్ కనబడుతుంది. Angels ascending, descending. మరి దూతలు ఎక్కడము దూతలు దిగి రావటము. It's the same picture of Bethel. మరి బేతేలులో మరి అతడు చూసిన ఆ యొక్క దృశ్యమే కదా. Bethel is nothing but Jesus himself. చూడండి, బేతేలు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప మరోటి కాదు. And in him heaven and earth have come together. మరి ఆయనలో పరలోకము భూలోకము కలిసిపోయింది. And he is 100% God, 100% man. He is in him God and humanity has come together. మరి ఆయనలో మానవత్వము దేవత్వము ఎలాగైతే కలిసి ఉందో ఆయన 100% మానవుడుగాను 100% దేవుడుగాను ఉన్న సంగతి మనం గమనించాలి. In Jesus Christ, God made his presence available everywhere, anywhere, in every aspect of human life. కాబట్టి మానవ జీవితాలకు కావలసినట్టుగా ఏ సమయమైనా ఏ స్థితి అయినా ఏ సందర్భమైనా అన్నట్టుగా దేవుడు మనకు అందుబాటులో వచ్చేసాడు. That is Bethel. అదే బేతేలు. And what about ascension of Jesus? అయితే ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆరోహణం అయ్యారు కదా, దాని He విషయం was ఏమిటి? resurrected from death and he ascended. In heaven, Paul says in 1 Timothy chapter 2:15, there is only one God and one mediator between God and man, the man Jesus Christ. There is a man in heaven. చూడండి, ఇప్పుడు మరి ఆయన ఆరోహణం అయ్యాడు కదా. ఈ యొక్క మరి 1 తిమోతి 2:5లో మనం చూస్తున్నట్టుగా దేవుడు అక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి అక్కడే, ఆయన క్రీస్తు యేసుని నరుడు. ఇప్పుడు మన పక్షముగా పరలోకంలో ఒక నరుడు ఉన్నాడు. Man has been taken to heaven in Pentecost. God has come into man. What is happening? Ascending, descending. The Bethel has been accomplished. బేతేలులో చెప్పబడినట్టుగా ఆరోహణమయ్యే సమయంలో నరుడుగా ఉన్న ప్రభు వెళ్ళారు, మరలా దేవుడిగా ఉన్న ప్రభు మనకు తిరిగి వచ్చారు. ఎక్కటము దిగటము అనేటువంటిది. And the last point I would like to bring to you is this. మరి ఇంకొక విషయం చెప్పి నేను చివరిగా చెప్తాను. Bethel is nothing but the church of God. మరి ఇంకొక విధంలో చెప్పాలంటే దేవుని సంఘమే బేతేలై ఉన్నది. In us heaven has been imparted. మరి మనలో ఆ యొక్క పరలోకము అది లోపల చొచ్చింపబడింది. And scripture says our citizenship is in heaven. లేఖనం చెప్తూ ఉన్నది కదండి, మన యొక్క పౌరసత్వము ఎక్కడుందట? పరలోకంలో ఉన్నదని చెప్తున్నారు కదా. We are in heaven and our life is hidden in Christ in heaven. And God is in us. Church is the place where church, the group of people whom we have the presence of God. We are the Bethel. మరి దేవుడి సన్నిధానము ఉన్న దేవుని సంఘమైన మనలోను ఈ బేతేలు ఉంటూ ఉన్నది. We read that in 1 Timothy chapter 3 verse 15. మరి ఈ యొక్క 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15 వచనంలో దాని గురించి మనం చదువుతాము. Here Paul was instructing to Timothy and says, I write so that you may know how you ought to conduct yourself in the house of God, which is the church of the living God. చూడండి, ఇక్కడ ఇలాగ ఒక మాట పౌలు చెప్తూ ఉన్నారు. 1 తిమోతి 3:15 వచనంలో దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని మందిరములో అంటున్నాడు. We are the Bethel, house of God. మరి జీవము గల దేవుని మందిరమైన సంఘముగా ఉన్న మనమే ఆ బేతేలై ఉన్నాము. And in book of Revelation we read that there is no temple in the coming kingdom. మరి కాబట్టి ప్రకటన గ్రంథంలో కూడా మనం చదువుతాము, రాబోయే మహిమ రాజ్యంలో అన్నట్టుగా అక్కడ దేవాలయము నాకు కనబడలేదని మనం చదువుతాం కదా. And in New Jerusalem there is no temple. మరి నూతన యెరూషలేములో మందిరం లేని ప్రస్తావన ఉన్నది. Because the temple worship has an end. మరి ఈ యొక్క దేవాలయ సంబంధమైన ఆరాధనలకు ముగింపు ఉన్నది. And a new form of worship has been opened in Bethel.
మరి బేతేలులో ఒక నూతన రకమైన ఆరాధన ప్రారంభించబడింది. Heaven and earth came together. మరి ఆ బేతేలులోనే పరలోకము భూలోకము ఏకమైనవి. In Jesus it has come together. మరి ప్రభువైన యేసుక్రీస్తులో ఈ రెండు విషయాలు భూలోకం పరలోకం ఏకమైనవి కదా. In ascension and descension, ascension and Pentecost, the Bethel picture has been fulfilled. మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆరోహణంలోను పరిశుద్ధాత్ముడు దిగి రావటంలోనూ ఈ యొక్క దేవదూతలు ఎక్కుట దిగుట అనేది And పరిపూర్ణమైనది. in the church, this God and humans coming together was fulfilled. మరి అలాగే సంఘములో దేవుడు మనుషులు సహవాసం చేయటం అనేది పూర్తి చేయబడింది. And the greatest hope of all Christians and the picture, finale of Christian faith is given in Revelation 21 verse 1 to 3. మరి ఆ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి 3 వచనాలలో మరి క్రైస్తత్వానికి సంబంధించిన చివరి ఫినాలే అక్కడ ఇవ్వబడింది. ఆ పరిస్థితి చివరి పరిస్థితి అక్కడ చెప్పబడింది. Verse 2 onwards, John says, I, John, saw the holy city, New Jerusalem, coming down of heaven from God, prepared as a bride adored for her husband. And I heard loud voice from heaven saying, Behold, the tabernacle of God is with men, and he will dwell with them, and they shall be his people. God himself will be with them, and will be their God. అంతటి నేను క్రొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూచాను. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయినాయి, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. God with his people with God is Bethel. దేవుడు తన ప్రజలతో, ప్రజలైన వారు దేవునితో ఉండటమే బేతేలై ఉన్నది. My brethren, I would like to ask you to think tonight. మరి కాబట్టి ఈ మాటలు విన్న తర్వాత మరి మీరందరూ ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. What is your Bethel? మరి మీకు బేతేలు ఏమై ఉన్నది? When you say house of God, what comes to your mind? మరి దేవుని మందిరము అనగానే మీ మనసులోనికి వచ్చేది ఏంటి? Is it this location, Google Map location? మరి ఈ యొక్క భౌతికమైన గూగుల్ మ్యాప్ చూపించే ఈ భౌతిక ప్రదేశమా? Or it is the covenant relationship God made with us? మరి మనతో దేవుడు నిబంధన పూర్వకంగా చేసిన వాగ్దానమా? Is it about a place మరి where we all go to worship? మరి మనందరం పోయి ఆరాధన చేసుకునే ఒక భౌతిక స్థలమా? Or it is a person, that is Jesus, where heaven and earth, humans and God have come together? మానవులు దేవుడు కలిసి వచ్చిన, పరలోకం భూమి కలిసి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు. Is it a place of worship? మరి ఆరాధనలు జరిగే స్థలమా? Or your Bethel is group of people who came together in the name of Jesus, with Jesus, who are united? మరి యేసుక్రీస్తులో ఆరాధన చేయడానికి కూడి వచ్చిన ప్రజల సమూహమా? Or is it a place or a greatest mystery accomplished through ascension and Pentecost of God? మరి ఇది మరి ప్రభు యొక్క ఆరోహణంలోను పెంతెకోస్తు దగ్గర పరిశుద్ధాత్మగా దిగిరావడంలోనూ ఉన్న ఒక కలయిక అయి ఉంటూ ఉన్నది, పరిపూర్ణత అయి ఉంటూ ఉన్నది. Or is your Bethel is this place, or the greatest hope that you are looking forward in the kingdom, in the days to come? మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎదురు చూసే ఒక గొప్ప నిరీక్షణ అయి ఉన్నదా, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తులో ఇప్పటికే మీరు బేతేలును కలిగి ఉన్నారా? And it was in the past it was shown to Jacob. మరి పూర్వకాలంలో యాకోబుకు అది చూపించబడింది. It is revealed through Jesus. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దాని పరిపూర్ణత మరి ప్రత్యక్షపరచబడింది. It is accomplished with Jesus. మరి ప్రభువైన యేసుక్రీస్తులో అది నెరవేరిపోయింది. And in the present it is experienced through his church. మరి తన సంఘం ద్వారా ప్రస్తుతంలో అది అనుభవింపబడుతూ ఉన్నది. And in the hope we all are going to experience it. మరి ఈ యొక్క అనుభవాన్ని మనందరం కలిగి ఉండాలని నిరీక్షిస్తూ ఉన్నాము. What is your Bethel? నీ బేతేలు ఏమై ఉన్నది? May God bless you. దేవుడు మనందరిని దీవించును గాక.